ఫలమునందునట్లు పాఠాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. గ్రంథం అంతట్లో ఒక సారాంశం ఉంది. అదేంటి అంటే నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అని. మనలో ఎవరము నీతిమంతులము కాము. ఆయన కృప, ఉచితమైన కృప వలన మాత్రమే నీతిమంతులుగా లెక్కించబడుతూ ఉన్నాము. ఈ నీతిమంతులుగా లెక్కించబడ్డము అనే కార్యక్రమాన్ని అప్పుడుండే కొంతమంది అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని ఇతరులను చులకనగా చూచారు. తమను తాము హెచ్చించుకున్నారు. విమర్శించడానికి వెనకాడలేదు. ఆఖరికి పౌరులు కూడా విమర్శించడానికి వెనకాడు లేదంటాడు పౌరులు. మానవుడు ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటాడు, శారీరకంగా అలాగే ఆత్మీయంగా కూడా. ఈ భౌతికమైన వాటిలో అభివృద్ధి చెందినప్పుడు తన అభివృద్ధిని గురించి కొలత వేసుకోవడానికి, అంచనా వేయడానికి, నాటి మనిషితో పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వారిని అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే వారు శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు కారు. శరీరానికి సంబంధించి పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తే తాము ఆత్మ అన్న వాస్తవాన్ని వారు మర్చిపోయారు అని. లేకపోతే అంగీకరించలేమో. అంగీకరిస్తాం. నేనంటే ఆత్మ అన్న మాట మనలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తాము. కానీ మరి ఆత్మలకు మూలము, ఆత్మస్వరూపి అయిన తండ్రితో పోల్చుకోవడానికి ఎవరము ఇష్టపడము. ఆత్మస్వరూపి అయిన యేసు ప్రభుతో పోల్చుకోవడానికి బహుశా అంత ఆసక్తి చూపము. భౌతికంగా అయితే పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఆ తర్వాత విమర్శించడానికి ప్రయత్నం చేస్తాము, ఆ తర్వాత అది ఇంకా ఎక్కువైపోతే తీర్పు తీర్చడానికి కూడా వెనకాడం. ఆ మాట అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము మొదటి నుంచి మాట్లాడుతూ, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మాట్లాడుతూ, ఇలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమనే వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నేను చేసిన పనులన్నీ నా దృష్టిలో బాగున్నాయి అనుకుంటే కదా చేస్తాను. కాబట్టి నా పనుల్లో లోపాలేవి కనబడవు కనుక నేను నీతిమంతుడునా? కాదు. అందువలన ఆయనను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నీతిమంతుడుగా ఎంచబడే అవకాశం లేదు. నన్ను విమర్శించువాడు దేవుడే. ఎందుకు? నంబర్ 1, అన్నిటినీ ఎరిగినవాడు. ఎలా విమర్శిస్తాడు దేవుడు? ఆయన హృదయ ఆలోచన ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు, మాటలను వింటున్నవాడు, క్రియలను చేస్తున్నవాడు. రహస్యంగా ఏమి చేసినా సరే ఆయనకి తెలియకుండా కనబడకుండా ఏది ఉండదు. వీటన్నిటినీ సమన్వయం చేసి లేక క్రోడీకరించి అప్పుడు విమర్శిస్తాడు ఆయన. కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. పోల్చి నచ్చకపోతే విమర్శించి ఇంకా దాన్ని పెంచాలి. విమర్శ అంటే తీర్పు తీరుస్తారు. పౌలు అంటాడు తొందరపడి తీర్పు తీర్చొద్దు. ప్రభు వచ్చే వరకు ఆగితే ఆ పని ప్రభు చూసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? వచ్చినప్పుడు తీర్పు తీర్చినప్పుడు అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడు విమర్శించేవాడు, తీర్పు తీర్చేవాడు. ఆయన విమర్శిస్తున్నాడు అంటే ఒక్క లోపము కూడా లేనటువంటి వాడు అని, ఒక తప్పు కూడా చెయ్యని వాడు అని. నియమాన్ని ఉల్లంఘించని వ్యక్తి ఆయన దేవుడు. ఆయనకే విమర్శించే హక్కు ఉంది, తీర్పు తీర్చే హక్కు, అధికారము ఉంది. ఆయన అధికారాన్ని మనుషులమైన మనము చేపట్టకూడదు. రైట్. చదవబడిన లేఖన భాగంలో దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యము అనే పదాన్ని వాడాడు.
దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము అంటే దేవునికి ఉండే జ్ఞానమంతా ముందుగా ఎవరికి తెలుసును? దేవుని ఆలోచనలు ఎవరికి అర్థమవుతాయి? పూర్తిగా దేవుడా నువ్వు చేసినవి సరి అయినవి కావు అని ఆయనకి సలహా ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరు? ఆయన చేసిన వాటిలో తప్పు పట్టుకోగలిగిన జ్ఞానము తెలివితేటలు ఎవరికి ఉంటుంది? దేవుడు ఏం చేసినా నీతి గలవి మాత్రమే చేస్తాడు. పరిశుద్ధుడైన దేవుడు నీతి క్రియలు మాత్రమే చేస్తాడు. ఈ లేఖన భాగం అంతట్లో రోమిలకు పౌలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి 36 వచనంలో ఉండే భాగంలో యూదుల నుండి వచ్చిన క్రైస్తవులు, అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులు, అన్యుల నుండి వచ్చిన క్రైస్తవుల్లో ఈ తీర్పు తీర్చడము, విమర్శించడము ఎక్కువయింది. చేస్తున్నారు ఆ పని. అది వారికి క్షేమము కాదు. అలా చేసిన వారైనా యూదులు తమ రక్షణను చేజేతుల పోగొట్టుకున్నారు అని పౌలు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు రక్షించబడ్డావా? సంతోషించు. భయముతోనూ వణుకుతోనూ నీ రక్షణను కొనసాగించుకొడుకు. మరి ఇతరులను గూర్చి తీర్పు తీర్చే హక్కు, అధికారము నీకు లేదు. నీ మొదటి స్థితిని నువ్వు మరచిపోతున్నావు అని తాను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను అంటాడు 13-14 వచనములో. కిందటి వారం మాట్లాడుకున్నాం. దేవుడు అతిశయించే వారు ఆయన యూదుల్ని తిరస్కరించాడు, పక్కన పెట్టేశాడు. వినయమైన మనసు కలిగి సువార్తను స్వీకరించిన అన్యజనులను తన ప్రజలుగా చేసుకున్నాడు. ఎవ్వరూ దేవుని ఎదుట అతిశయించడము దేవునికి ఇష్టం ఉండదు. అతిశయిస్తే ఇతరులను తృణీకరిస్తారు అని, ఇతరులను గౌరవించరు అని, సంబంధం ఉండదు అని, హెచ్చించుకుంటారు అని. ఎంతగా హెచ్చించుకుంటారు అంటే దేవుని కంటే తమను తాము హెచ్చించుకునే ప్రమాదము అతిశయించేవాడిలో ఉంటుంది. దేవుణ్ణి త్రోసిరాజు అంటారు. దేవుడు వాటిని సహించలేడు, భరించలేడు. అందుకే ఏ శరీరము దేవుని ఎదుట ఎన్నడూ అతిశయించకూడదు. నేను ఇతరులను తృణీకరిస్తున్నాను అంటే దాని అర్థము నన్ను నేను హెచ్చించుకుంటున్నాను అని. దేవుడు సర్వాధికారి అన్న వాస్తవాన్ని అన్యుల్లో నుండి వచ్చిన క్రైస్తవులు గమనించాలి అని పౌలు కోరుతూ ఉన్నాడు. దేవుడే సర్వాధికారి, సర్వశక్తి గలవాడు, అందరినీ సృష్టించిన వాడు. దేవుడు ఒక ప్రమాణం కలిగిన వాడు. ఆ ప్రామాణికం ఏమిటి అంటే ఆయన ఎంతటి పరిశుద్ధుడో, ఎంతటి నీతిమంతుడో ఆ స్థాయికి ఎదగడానికి కృషి చేసిన వారిని మాత్రమే తన సన్నిధికి చేర్చుకుంటాడు అన్నది. అది యేసు ప్రభువును పంపించి కొలబద్ద ప్రామాణికమేమిటో తెలియపరిచాడు. అందుకే ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో చెప్పబడిన మాట ఏమిటి అంటే 4వ అధ్యాయము 11వ వచనంలో మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది అనగా సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు అది ప్రామాణికము అన్నమాట. అది కొలబద్ద. ఏది? క్రీస్తు ప్రభు కలిగి ఉండే సంపూర్ణత. ప్రభు కూడా భూమి మీద సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును, అది దేవుని కొలబద్ద. ఆ స్థాయికి ఎవరు చేరుకోగలరంటే దేవుని కృప, దేవుని కరుణ కలిగిన వారు చేరుకోలేరు. అక్కడికి చేరినట్లుగా చేసే వ్యక్తి కేవలము దేవుడే. అత్యయించడానికి అవకాశం లేదు. ఈ ఒకరి పైన నువ్వు ఉప్పొంగే అవకాశము లేదు. తాము శరీరము అనుకున్న వ్యక్తులు మాత్రమే శరీర విషయంలో ఒకరితో ఒకరు పోల్చుకుంటారు. వాళ్ళకు అది ఉంది, అలాంటి లోపాలు నాకేమీ లేదు, నాలో ఈ గొప్పతనం ఉంది, ఈ విషయంలో ఘనుడను, వాళ్లకు అది లేదు అని భౌతికమైన వాటిని గురించి పోల్చుకునే వ్యక్తుల్ని పౌలేమో శరీర సంబంధులు, వాళ్ళకి ఆత్మీయ జీవితము తెలియదు అంటాడు. అలా పోల్చుకున్నప్పుడే ఇతరులు లేనివి నాకు మాత్రమే లేక నేను మాత్రమే కలిగి ఉన్నాను అనుకున్న వ్యక్తి అతిశయించే ప్రమాదం ఉంటుంది. అతిశయించే వ్యక్తి ఇతరులను తృణీకరించి ముందు విమర్శిస్తాడు, ఆ తర్వాత తీర్పు తీరుస్తాడు. యూదులకు పట్టిన గతి ఎవరికైనా పడుతుంది. అన్యజనుల నుండి మీరు క్రైస్తులైనంత మాత్రాన యూదుల మీద అతిశయించొద్దు. ఒకవేళ దేవుడు పొరమారు మనసు పొందితే వారిని చేర్చుకోవడానికి సమర్థుడు. నువ్వు అతిశయిస్తే
అవిధేయత స్థితిలో ఉండే నీవు తిరిగి ఆ స్థితికి వెళ్ళిపోతావు, దేవుని దగ్గర నుండి దూరం అయిపోతావు. దేవుడు సహజమైన కొమ్మను విరిచివేయడానికి కూడా వెనకాడని వాడు కనుక అడవి ఒలీవ కొమ్మవైన నిన్ను విడిచిపెట్టడానికి విరిచేయడానికి దేవుడు వెనకాడడు అని అన్యుల నుండి క్రైస్తులైన వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు సర్వాధికారి. దేవుడు సర్వాధికారి కనుక ఆయనకి విధేయత చూపే వారి పట్ల ఆయన ఎలా వ్యవహరిస్తాడు, అవిధేయుల పట్ల ఎలా వ్యవహరిస్తాడు. అవిధేయులు ఉన్నా సరే ఇమీడియట్ గా వెంటనే వారిని దండించకుండా, శిక్షించకుండా, నరకంలో పడేయకుండా, నాశనం చేయకుండా ఆ అవిధేయులు కూడా ఒకరోజు విధేయత చూపిస్తారేమో అని దీర్ఘశాంతము చూపించే మహోన్నతుడు కాదు, సర్వోన్నతుడు. విధేయులు అంటే దేవుడికి చాలా చాలా ఇష్టం. దేవుడిచ్చిన ఆజ్ఞను ప్రశ్నించకుండా, సూచన తప్పకుండా పాటించే వారంటే దేవునికి చాలా ఇష్టం. విధేయులు ఎవరు అంటే దేవుని ఆత్మ అని భావించి పూజించే వ్యక్తి. ఆయన అద్వితీయుడు. అలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు అని అంగీకరించిన వారు విధేయులు అని. ఆయన పరిశుద్ధుడు, అలాగే రాజు లేక సర్వాధికారి. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. దేవుడు అద్వితీయుడు. దేవుడు అన్ని గుణాల్లో పరిపూర్ణుడు. దేవుని పట్ల విధేయత కలిగిన వారు అలాంటి వైఖరితో దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుడు జీవాధిపతి, పరిపూర్ణుడు అంటే ఉన్నతమైన ఉత్తమమైన గుణాలతో నిండిన వాడని. జీవము అంటే దేవుని యొక్క సంపూర్ణమైన గుణములు అంటాము. ఆ గుణాలన్నిటిలోనూ ఆయన పరిపూర్ణుడు అని. ఇది అంగీకరించిన వారు మాత్రమే దేవునికి విధేయుడు. దేవునికి విధేయత చూపితే దేవుడు ఏం చేస్తాడు అంటే తన కరుణను అనుగ్రహిస్తాడు. అబ్రహాము కాలము వచ్చే సమయానికి దేవుని పూజించేవారు, అలాగే విగ్రహాన్ని పూజించేవారని రెండు వర్గాల వారు ఏర్పడ్డాడు. అబ్రహాము పిలువబడ్డాడు. అబ్రహాము కాలంలో అబ్రహాము కుటుంబము కాదు, అబ్రహాము మాత్రమే. అబ్రహాముతో స్నేహం చేసిన లేక అబ్రహాము అంటి పెట్టుకున్న లోతు అద్వితీయుడు, ఆత్మస్వరూపి, పరిశుద్ధుడు, ప్రేమామయుడు, సంపూర్ణుడైన దేవుణ్ణి కొలిచేవారు, పూజించేవారు. అబ్రహాము తండ్రి కూడా విగ్రహారాధికుడే. వారి ఆలోచన ఎలాంటిది అంటే దేవుణ్ణి పూజించవచ్చు, అలాగే విగ్రహాన్ని కూడా పూజించవచ్చు. విగ్రహాలకు శక్తి ఉంటుంది అని, దేవుడు కూడా శక్తి గలవాడని, సకల దేవతల్లో యెహోవా ఒకడు అన్న భావన వారికి ఉండేది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు, అబ్రహాము తండ్రి పేరు తెరాహు కుటుంబకులు నది, ఏ నది? యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. తెరాహు కుటుంబము విగ్రహారాధకులు. అబ్రహాము మాత్రం ఆ కుటుంబ సభ్యుడైనాను అద్వితీయ దేవుణ్ణే. దేవుడు ఒక్కడు, ఆయన ఆత్మ. దేవుడు ఒక్కడే, ఎంతమంది దేవతలు కారు, దేవుడు ఒక్కడే. కానీ ఆయన మాత్రము ఆత్మ. అంటే భౌతికమైన రూపురేఖల ఆకారం స్వరూపం లేనటువంటి వాడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశ్రయామి, సర్వశక్తి సంపన్నుడు. 17వ అధ్యాయము 1వ వచనంలోనే అబ్రాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడై నడుచుము. నా సన్నిధి అన్నప్పుడు తాను విశ్వమంతా వ్యాపించినవాడు, లోకమంతా ఉండేవాడు. ప్రతి చోట ఆయన లేని చోట ఏది లేదు. నేను ప్రతి చోట ఉంటాను, నా ఎదుట నువ్వు లోపం లేనివాడుగా కనబడాలి. దేవుడు పరిశుద్ధుడు అని, దేవుడు సర్వంతర్యామి అని, దేవుడు సర్వశక్తి గలవాడని ఆ ఒక్క వచనంలోనే తెలియపరిచాడు. అయితే తెరాహు మాత్రము విగ్రహాన్ని, దేవుడిని పూజిస్తున్నాను అనుకునేవాడు. ధర్మశాస్త్రములో 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవాకు నేనే దేవుడను. నంబర్ 1. నంబర్ 2, నేను తప్ప నువ్వు పూజిస్తే నన్ను పూజించు, లేకపోతే మాని. నువ్వు ఎవరిని పూజించుకున్నా నాకేమి పట్టింపు లేదు.
బలవంతంగా నిన్ను తీసుకెళ్లి పరలోకంలో పెట్టాలి అని నేను అనుకోవటం లేదు. నువ్వు ఇష్టపూర్వకంగా నా కుమారుడిగా మారి నేను కోరినట్లుగా జీవించడానికి కృషి చేసిన వ్యక్తివైతే నా సన్నిధికి రాణిస్తాను. ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా. మరి కష్టాలు వస్తాయంటే దానికి సిద్ధపడి, ఇష్టపడి, శ్రమలు, అవమానాలు, కొరత, ఇబ్బంది, బాధలు బోల్డని వస్తాయి కదా అంటే వస్తాయి. అవి లేకుండా పరిపూర్ణత అనేది సాధ్యము కాదు అని స్వయంగా దేవుడే చెప్తూ ఉన్నాడు. శ్రమలు లేకుండా యేసు ప్రభు సంపూర్ణుడు కాలేడు. శ్రమలు మనకు అవసరము అని. ఓకే, దేవునికి ఎలాంటి కుమారుడు కావాలంటే ఇష్టపడిన కుమారుడు, ఇష్టపడి దేవుని చిత్తానికి విధేయత చూపాలి అని. నేను తప్ప వేరొక దేవుడు నీకు అంగీకరించడు. దేవుడు ఒక్కడే, ఆయనే దేవుడు. తెరాహు దేవతల్ని నమ్మి లేక విగ్రహాన్ని నమ్మి యెహోవాను కూడా నమ్మినవాడు దేవుడు తండ్రి దగ్గర నుండి అందుకే బయటికి రప్పించాడు. తండ్రి ప్రభావము నీ మీద ఉంటుంది అని. తెరాహు చనిపోయినంత వరకు పాలు తేనె ప్రవహించే దేశంలోకి దేవుడు అబ్రాహామును రప్పించలేడు. తెరాహు చనిపోయిన తర్వాత హారాన్లో తెరాహు చనిపోయాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాహామును నీ తండ్రి కుటుంబం అంతటిని విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి నువ్వు రా అని ఆహ్వానిస్తే అబ్రాహాము పిలువబడ్డాడు. హెబ్రీ పత్రిక రచయిత ఏమంటాడు అంటే 11వ అధ్యాయము 8వ వచనంలో, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో, విశ్వాసమును బట్టి క్షమించాలి, అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను అని. అబ్రాహాము పిలువబడు. రోమిలకు రాయబడిన పత్రికలో అంటూ ఉన్నాడు పౌలు ఏమని, యూదులు అన్యులు ఉన్నారు. 29వ వచనంలో 11వ అధ్యాయంలో ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాప పడడు. అంటే నేను పొరపాటు చేశాను అని దేవుడు అనుకోడు. ఎవరిని పిలిచే విషయంలో పశ్చాత్తాపం ఉండదు. అబ్రాహామును పిలిచే విషయంలో పశ్చాత్తాపం ఉండదు. ఆది క్రైస్తవులకు దేవుడు అనుగ్రహించిన కృపావరముల విషయంలో కూడా పశ్చాత్తాపం పడడు. ఆయన చేసినది సరి అయినదే అని. ఆది కాండము అబ్రాహాము పిలువబడను. ఆది కాండము 12వ అధ్యాయం 1-3 వచనాల్లో రాయబడింది. హెబ్రీ పత్రిక రచయిత 11వ అధ్యాయం 8వ వచనంలో అబ్రాహాము పిలువబడ్డాడు. ఆ పిలుపును బట్టి అబ్రాహాము సంతానానికి దేవుడు ప్రత్యేకతను అనుగ్రహించాడు. పితరులు దేవునికి ప్రియులు. పితరులు దేవునికి ప్రియులు కాబట్టి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అనేవారు పితరులు అని పిలువబడిన వారు దేవునికి ప్రియులు కాబట్టి వారిని బట్టి దేవుడు ఇశ్రాయేలుపై ప్రత్యేకమైన దీవెనలను కుమ్మరించాడు, అనుగ్రహించాడు. ఒకటి, రక్షకుడైన క్రీస్తుని గురించి వాగ్దానము పితరులను బట్టి ఇచ్చాడు. అంటే నీ సంతానమందు భూలోకంలో ఉండే వంశములన్నీ ఆశీర్వదించబడును అనేది రక్షకుడైన యేసును కూర్చిన వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో. అలాగే వారికి ధర్మశాస్త్ర నిబంధనలను అనుగ్రహించెను గనుక వాళ్ళు ప్రియులు. ఇశ్రాయేలు అని పిలువబడ్డారు, యూదులు అని పిలువబడ్డారు. దేవునికి వాళ్ళు ప్రియులు. అయితే ఈ ప్రియులు ఏం చేశారు? మా దేవుడిగా అబ్రాహాం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దేశమంతా ఇచ్చేస్తానన్న దేవుడు ఇంతమంది అబ్రాహాం సంతానం ఉంటే ఇవ్వకుండా మానేస్తాడా, తొలగిస్తాడా, తృణీకరిస్తాడా? యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 23-24వ వచనంలో, మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రాహాము ఒంటరి అయి ఈ దేశమును శాశ్వతముగా పొందెను కదా, అనేకులమైన మనకును ఈ దేశం శాశ్వతముగా ఇవ్వరా అని అనుకుంటున్నారు. అబ్రాహాము ఒక్కడిగా ఉన్నప్పుడే దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఇంతమంది అబ్రాహాము సంతానం ఉన్నాము, మనందరినీ దేవుడు ఉపేక్షిస్తాడా, పక్కన పెట్టేస్తాడా? వాడు గమనించనిది ఏమిటి అంటే అబ్రాహాముకు ఉన్నటువంటి విశ్వాసం. తాము కూడా కలిగి ఉన్నామా అన్న ప్రశ్న వేసుకోగలిగితే దేవుడు ఉపేక్షిస్తాడా, ఉపేక్షించడా అన్నది వారికి అర్థమవుతుంది. అబ్రాహామును దేవుడు కనికరించాడు అంటే అతని విశ్వాసాన్ని చూచి యూదులు, ఇశ్రాయేలీలు, యూదులు అని పిలువబడిన వీరు కరుణను పొంది వారు ఏం చేశారు? పితరులను బట్టి
వారంటే దేవునికి ఇష్టము గనుక వాళ్ళు రక్షించబడ్డారు. ఇశ్రాయేలీయులు గనుక విగ్రహాలని ఆరాధన చెయ్యరు. దేవుడు ఆత్మని, అద్వితీయుడని, పరిశుద్ధుడని, సర్వాధికారి అని, జీవాధిపతి అని, పరిపూర్ణుడని, ఆయన సర్వంతర్యామి అని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన చిత్తాన్ని ఆయన అన్నిటిని అనుగ్రహించేవాడని ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి ఒక్కడు నమ్ముతూ జీవించారు. జీవించినప్పుడు దేవుడు వారికి రక్షణను అనుగ్రహిస్తే రక్షణను నిర్లక్ష్యం చేశారు. దేవుని మాటల్ని పక్కన పెట్టేశారు. మా దేవుడే కదా. అందుకే యేసుప్రభు తరచుగా ఒక మాట అనేవాడు, ప్రవక్త తన స్వదేశంలో ఘనత నొందడు అని. ఎందుకు నొందడు అంటే ఏమిటి? ఏసేనా మా పక్కింటి వాడేగా, చిన్నప్పుడు మేము గోళీలు ఆడుకున్నాంగా, కర్రబిళ్ళు ఆడుకున్నాంగా, కలిసి ఈదేవు కదా చెరువులో నదుల్లో. ఏసేనా వస్తున్నాడా, అద్భుతాలు చేస్తున్నాడా అనుకున్నారు తప్ప ఎవరు చెయ్యగలరు? ఎవరికి ఆ శక్తి ఉంటుంది? ఆ బోధ ఎవరు చేయగలరు? ఎవరికి సాధ్యం అవుతుంది అని నజరేతు వాళ్ళు ఎన్నడూ అనుకోలేదు. మా పక్కింటి వాడే ఎవరు? యేసు. నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. ప్రవక్త తన స్వదేశములో ఘనత నొందడు అన్నాడు. ఇశ్రాయేలులకు దేవుడు మేము తప్ప నీకు దిక్కెవరేవు అని. ఏ విషయంలో? పూజించే విషయంలో. లోకంలో ఉండే వాళ్ళందరూ విగ్రహాధికులు, మేము మాత్రమే నిన్ను పూజిస్తాం. మేము పూజించడం మానేస్తే నిన్ను పూజించేవారు ఇంకెవరు లేరు. కాబట్టి మేము ఎలా జీవించినను నువ్వు మమ్మల్ని తప్పనిసరిగా ఎక్కడికి తీసుకెళ్ళాలి? నువ్వు మాట తప్పని దేవుడు. నువ్వు మాట ఇచ్చావు, అబ్రాహాం సంతానాన్ని రక్షిస్తానన్నావు, అంతే. మేము అబ్రాహాం సంతానం రక్షించు, మేము ఎలా జీవించినా పర్వాలేదు అనే స్థాయికి దిగజారిపోయాడు. దేవునికి నాణ్యత విషయంలోనే దృష్టి ఉంటుంది, సంఖ్య విషయంలో కాదన్న వాస్తవము వారి పితరులు వారికి చెప్పినను వారికి అర్థం కాలేదు. అదే సమయంలో రక్షణ విషయంలో రక్షణ ఎవరికి మాత్రమే దేవుడు అప్పుడు అనుగ్రహించాడు అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడుగా ఉన్నాడు. అంటే మిగతా వారు విగ్రహాన్ని పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళని పక్కన పడేశాడు. అబ్రాహాము ఉన్నటువంటి విశ్వాసం కలిగిన వారిని మాత్రమే రక్షిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు అందరూ మా అందరికీ రక్షణ అని యేసుప్రభు కూడా అన్నాడు. యోహాను రాసిన సువార్త 4:22 సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను రాసిన సువార్త 4:22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. యూదులకు దేవుడు రక్షణ ఇచ్చాడు, కానీ వాళ్ళు ఆ రక్షణను నిర్లక్ష్యం చేశారు. ఇంత గొప్ప రక్షణను క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తే దేవుడు మా దేవుడేగా, మేము క్రీస్తుకి సభ్యులం కదా, మేము ఎలా జీవించినా పర్వాలేదు అనుకుంటే ఆనాడు యూదులకు జరిగిన పరాభవమే లేక దండనే మనకు కూడా ఉంటుందేమో. ఎఫ్ఎస్సీ సంఘం అంతటికి చెప్పాడు, మీరు మీ మొదటి ప్రేమ నుండి పడిపోయారు, ఆ స్థాయిలో లేరు. ఒకప్పుడు మీ మధ్య నుండే ప్రేమ ఇప్పుడు కనబడుటలేదు. రైట్. విధేయుల సంగతి అది. మరి అవిధేయుల సంగతి ఏంటి? అవిధేయులు ఎవరు? అవిధేయులు అన్యులు అన్నారు, విగ్రహాన్ని పూజించిన వారు అని, బహుదేవత ఆరాధికులు అని పిలువబడ్డారు. అపోస్తుల కార్యంలో ఏథెన్స్ పట్టణంలో పౌలు తిరుగుతూ ఉంటే 23వ వచనంలో 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా బహువచనాన్ని వాడారు. మీ దేవతా ప్రతిమలను, బహుదేవత ఉపాసకులు అని. వారు బహుదేవత ఆరాధికులు మాత్రమే కాకుండా వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది, దేవుని కరుణ ఉండదు, సమాధానము ఉండదు అని. దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని, దేవుని నొప్పించే స్వభావాన్ని, వాళ్లకు సమాధానం లేదు కనుక, కరుణ లేదు కనుక రక్షణ లేదు. వాళ్ళు ఎలాగ అన్యులు అని పిలువబడ్డారు అంటే తాము చేసిన విగ్రహారాధన వలన అని. వారిని అన్యులు అన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో అన్యులుగా ఎందుకు మారారో ఒకరిని దేవుడు అన్యుడు ఎందుకు అంటాడో చెబుతూ ఉన్నాడు. 14వ అధ్యాయము 5 నుంచి 7వ వచనంలో ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న దేవుడు యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం నుండి, తమ విగ్రహముల మూలముగా నాకు ఎవరైనా సరే అన్యులైపోతారు గనుక నేను వారి హృదయమును లోబర్చున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలుకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి. అనిలే కాదు, ఇశ్రాయేలీలు కూడా విగ్రహారాధన చేస్తున్నారు అని.
మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలులోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎళ్ళ యెహోవాకు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. మనసులో విగ్రహం ఉంటే దేవుని దృష్టిలో అన్యులు అని. అన్యులు ఒకరు అన్యుడు ఎందుకు అవుతాడు అంటే తన చేత సృష్టించిన ఒక బొమ్మను పట్టుకొని ఓ బొమ్మ నువ్వు నన్ను సృష్టించావు అంటే అతడు అన్యుడు. ఏకేశ్వర వాదము అంటారు. అంటే దేవుడు ఒక్కడే, అద్వితీయ దేవుడు, రెండో వాడు లేడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఆత్మ. భౌతిక నేత్రాలకు ఆయన కనబడడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు, సర్వంతర్యామి. ఆయనకు తెలియని విషయాలు ఏవి లేవు. జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా ఆయనకు తెలుసును. ఆయన సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు. నోటి మాటతో ఈ విశ్వమంతటిని, మానవుని ఊహకు అందనంతటి విశ్వాన్ని సృష్టించడమే కాదు, అందరి అవసరాలని అన్ని పరిస్థితుల్లో తృప్తిపరుస్తూ ఉన్నాడు, తీరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని గురించి పట్టించుకునే దేవుడు అని. విగ్రహం ఎలా పట్టించుకుంటుంది? విగ్రహానికి శక్తి ఎక్కడిది? అవి 115వ కీర్తనలో వివరించాడు. అలాగే రోమా పత్రికలో 3వ అధ్యాయం 22, 23వ వచనంలో చెప్పాడు, 25వ వచనంలో కూడా చెప్పాడు. అక్షేమము దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 23వ వచనంలో ఆ మాట అన్నాడు. 25వ వచనంలో అటివారు దేవుడు, 22వ వచనంలో వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షరుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 25వ వచనంలో అటివారు దేవుని సత్యమును, దేవుని గురించిన సత్యం ఏమిటి అంటే దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. విగ్రహము అంటే భౌతికము. సత్యాన్ని అసత్యానికి మార్చడము అంటే ఈ భౌతిక నేత్రాలకు కనబడని దేవుణ్ణి విగ్రహాన్ని తయారు చేసి దేవుడు అని పూజించి సత్యాన్ని అసత్యంగా మార్చేసి సేవిస్తూ ఉన్నారు. గనుక వారు తనకు అన్యులయ్యారు. మరి అన్యులు అవిధేయులు కదా, దేవుని మాటలు వినలేదు కదా. ఈ యూదులు అవిధేయులైరి అంటే సువార్తను పూర్తిగా అడ్డగించారు. దేవుడు ధర్మశాస్త్రంలో ప్రవక్తల ద్వారా చేసిన వాగ్దానం ప్రకారంగా తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి కల్పిస్తే యూదులు అంగీకరించలేదు, ప్రతిఘటించారు, వ్యతిరేకించారు, కుట్ర పన్నారు, సువార్తను వాళ్ళు తిరస్కరించారు. వారు తిరస్కరిస్తే అదే సమయంలో అన్యులు ఎవరి హృదయం అయితే మండుతూ ఉందో నిజమైన తన్ను సృష్టించిన దేవుడు తనకంటే ఉన్నతుడు అయి ఉంటాడు అని హేతుబద్ధంగా ఆలోచించిన అన్యులు యేసును గూర్చిన సువార్తను విని సంతోషంగా స్వీకరించారు. దేవుని వాక్యానికి ఎవరైతే అడ్డంగా చెప్తారో వాడు దేవునికి శత్రువులు, విరోధులు, అన్యులతో సమానం. దేవుని మాటల్ని స్వాగతించి ఆహ్వానించి హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించి పాటించిన వ్యక్తులు దేవునికి ప్రియులుగా ఉంటారు. యూదుల నమ్మకం ఏమిటంటే మా పితరుడైన అబ్రహాము అంటే మేము అబ్రహాం సంతానం. మనం కూడా అనుకోవచ్చు ఏమని, మేము క్రీస్తంగా సభ్యులము అని అనుకోవచ్చు. పితరుడైన అబ్రహాము మా తండ్రి అని, మా పితరుడు అని అతిశయించి ఇతరులను తృణీకరించి రక్షణను నిర్లక్ష్యం చేశారు. యేసుక్రీస్తును స్వీకరించలేదు. యేసుక్రీస్తును ఎందుకు స్వీకరించాలి? యేసుక్రీస్తు లాంటి గుణాన్ని యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. ప్రయాసపడుతున్న సమస్త వారులారా నా యొద్దకు రండి, నా దగ్గర నేర్చుకోండి. మీ కాడి నా యొద్ద ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి. నా కాడి మీ భుజం మీద పెట్టుకుని నా గుణాలు నేర్చుకోండి. నా గుణాలు నేర్చుకునే కార్యక్రమంలో లేకపోతే మీకు ఏదో ఒకరోజు ప్రమాదం ఉంటుంది. ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు వీళ్ళు అవిధేయులైనవి. ఎలాగా? యేసును రాజుగా స్వీకరించకుండా తిరస్కరించిరి, సువార్తను తిరస్కరించిరి. కాబట్టి రక్షణ ఇక్కడి నుంచి అన్యుల దగ్గరికి వచ్చింది. మనుషులతో మనం పోల్చుకోవడం మొదలు పెడితే వాడిని తృణీకరిస్తాం.
విమర్శిస్తాము, తీర్పు చెప్తాము. యూదులు ఆ పని చేశారు. అన్యులారా మీకు దేవుడు లేడు, అన్యులారా మీకు నిరీక్షణ లేదు, మీకు పరలోకం లేదు, మీకు రక్షణ లేదు, మేమే పరలోకానికి హక్కుదారులము అని అతిశయించారు. జీవితం జీవించడము మానే. ఏమంటే అబ్రాహాము దేవుడు వాగ్దానం చేశాడు, మేము అబ్రాహాము సంతానము అని. యేసు ప్రభువును చంపడానికి కూడా వెనుకాడలేదు. సువార్త వారి దగ్గర రక్షణను వాళ్ళు పోగొట్టుకున్నారు. సువార్తను తిరస్కరించారు, రక్షణను పోగొట్టుకునిది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం నుండి 48వ వచనంలో సువార్తను అంగీకరించి అంటే సువార్తకు విధేయత చూపి రక్షణను పొందిది. ఇక్కడ కూడా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం నుండి 48వ వచనం వరకు రాయబడిన వాటిని గమనించిన వ్యక్తులమైతే ఒకప్పుడు యూదులు విధేయులే, దేవుడు కరుణను పొందిన వారు, దేవుని రక్షణను పొందిన వారు, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి కృషి చేసిన వారు, ధర్మశాస్త్రానికి విధేయత చూపడానికి కృషి చేసిన వారు. కానీ రాను రాను పరిస్థితి మా దేవుడేగా అన్న స్థాయికి దిగజారిపోయింది. భక్తి, నీతి, దైవ భయము లేకుండా పోయింది. మేము తప్ప దేవుని పూజించేవారు ఎవరు లేదు, మా తప్ప దేవుడికి దిక్కెవరు, దేవునికే దిక్కు లేదు. దిక్కు లేని వాడికి దేవుడు దిక్కు అని అంటారు లోకంలో, కానీ దేవునికే మేము తప్ప దిక్కెవరు లేరు అన్న స్థితికి ఇశ్రాయేలీయులు యూదులు దిగజారిపోయారు, రక్షణను పోగొట్టుకున్నారు. మరుసటి విశ్రాంతి దినమున అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం ఉంది. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. మొదటి రోజు విన్నారు, వీళ్ళు వెళ్ళి ఎంతమందికి చెప్పారో తెలియదు. తర్వాత విశ్రాంతి దినము అందరూ వచ్చేసారు. యూదులు మాత్రమే కాదు, అన్యులు కూడా వచ్చారు, వచ్చి ఉంటారు. ఎందుకంటే లేఖనాల్ని పరిశీలిస్తే అన్యులు కూడా వచ్చి ఉంటారు అని అనిపిస్తుంది. పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్లో పెడితే బాగుంటుంది, వాళ్ళు మిగతా వాడి వాక్యం వినకుండా ఆటంకంగా ఉన్నారు. యూదులు జన సమూహములను చూసి మత్సరముతో నిండుకొని, ఏమిటి యేసుని గురించి వాళ్ళు చెప్పేదో చెప్తూ ఉన్నారు, కొత్త రాజుల గురించి. అక్రమంతో వచ్చేయడం ఏంటి, అదేదో మాకు ముందు చెప్పాలి, మేము అవునంతే కదా ఏదైనా జరగాలి. యూదులు జన సమూహములను చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు వచ్చిన వాళ్ళందరినీ తిట్టి ఉంటారు. వాక్యం ప్రకటించిన పౌలును కూడా తిట్టి ఉంటారు, బర్నబాను కూడా తిట్టి ఉంటారు. పౌలు చెప్పిన వాటికి ఏం చేశారు, అడ్డంగా చెప్పారు. వ్యతిరేకిస్తే, ద్వేషిస్తే మనోనేత్రము మూసుకుపోతుంది. సత్యాన్ని ఒక వ్యక్తి గ్రహించలేడు, అంగీకరించలేడు. ప్రేమ, క్షమాపణ మనోనేత్రము తెరుచుకునేటట్టుగా చేస్తుంది. ద్వేషము, మత్సరము మనోనేత్రము అంటే గ్రహించే శక్తి లేకుండా చేస్తుంది. పౌలు చెప్పిన వాటికి అడ్డంగా చెప్పారు. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లండ్రి, దేవుని వాక్యం మొదట ఓ యూదులైన మీకు మొదట చెప్పుట ఆవశ్యకమే. ఎందుకంటే ముందు నశించే గొర్రెపిల్ల దగ్గరికే వెళ్ళమన్నాడు. వాడు వినకపోతే అప్పుడు అన్యుల దగ్గరికి. శిలువ వేసిన తర్వాత యేసు ప్రభు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కానీ మొట్టమొదటి తన శిష్యుల్ని అన్యుల దగ్గరికి మాత్రము వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అంగీకరించే స్థితిలో లేడు. వీళ్ళు తిరస్కరిస్తే రక్షణ అన్యుల దగ్గరికి వెళ్తుంది అని. మరి అన్యులుగా ఉండే మనము కూడా రక్షించబడి, రక్షణ అంటే తులకన భావం కలిగిన వారమైతే, అస్సలు భయం లేకుండా పోతే, నేను ఎప్పుడు ఏ పని చేసినప్పుడు యేసు వచ్చాడు అనుకుందాం, లేక దేవుడు నన్ను పిలిచాడు అనుకుందాం, ఎక్కడికి వెళ్తాను నేను అనే భయం లేకపోతే రక్షణ ఎలా కొనసాగుతుంది? బాగా ఆలోచించాలి. ఎవరైనా ఆయనను మీరు దాన్ని దేవుడి వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా మాకు నిత్య జీవం అక్కర్లేదు. యూదులు అంటారా? అంటారు కదా, అన్నారు. ఎలాగా? యేసుక్రీస్తును తిరస్కరించారు. పెంతెకోస్తు పండుగ నాడు పేతురు చేసిన ప్రసంగంలో ఆ మాటను కీలకంగా చెప్పాడు, నొక్కి పక్కానించాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను మీరు సిలువ వేశారు. మీ మెస్సియా వస్తే, మీ రక్షకుడు వస్తే, మీ రాజాధిరాజు వస్తే మీరు ఎవరో మాట విని ఏం చేశారు? సిలువ వేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? మీకు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళంటే వారు భక్తి గల వాళ్ళు కనుక ఏం చేశారు? ఎవరైనా ఒక గట్టి బలమైన వ్యక్తి ఒక బల్లెముతో
వాడిగా ఉండే బల్లెముతో గుండెలో పొడిస్తే ఎంత నొప్పి వస్తుందో హృదయంలో నొచ్చుకుని అయ్యారా సోదరులారా, అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము చేసింది పాపమే, తిరుగులేదు. మా రక్షకుడిని మేము శిలువ మీద వేలాడదీసి అపహాస్యం చేశాము. దేవుడు కరుణా సంపన్నుడు. మారు మనసు పొందిన ఎవరినైనా సరే క్షమిస్తాడు, రక్షిస్తాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడును యేసునామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు అని. ఇక్కడ దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చింది, మీరు త్రోసి వేసేస్తున్నారు. మాకు అక్కర్లేదు, మాకు వాక్యం అక్కర్లేదు అంటున్నారు. పౌలు చెప్పిన వాటికి అడ్డంగా మాట్లాడుతున్నారు. నానార్థాలు తీసి ఉంటారేమో. మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా మేము కాదు, మీరు ఎంచుకుంటున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యుద్ధకును వెళ్ళుచున్నాము. ఎలనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించననిది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి, అంటే అప్పుడు అదే సందర్భంలో అదే సమయంలో బయట ఎవరున్నారు అని అన్యజనులు ఉన్నారు అని. సమాజ మందిరంలోకి అన్యులు రారు. సమాజ మందిరంలో వాక్యము పట్టణమంతా వచ్చేసింది. బయటే ఉంటారు, కొంతమందే పడతారు. లోపల పౌలు చెప్పిన వాటికి అడ్డంగా చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. మేము అన్యజనుల దగ్గరికి వెళ్తాం, మీకు అక్కర్లేదు వాక్యం, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. వారు నమ్మి బాప్తిసం పొంది ఉంటారు. రైట్. బాప్తిసం పొందిన తర్వాత తమ దృష్టిలో తాము చాలా తెలివైన వాళ్ళు అని అనుకుంటున్నారు. అది సమస్య ఇక్కడ. వీళ్ళు రక్షణ పొందారు, తాము గొప్ప బుద్ధిమంతులు అని అతిశయించవద్దు. ఎవరెవరు అతిశయిస్తారు? ధనం ఉండేవాడు అతిశయిస్తాడు. ఇంకెవరు అతిశయిస్తాడు? అతిశయిస్తున్నారు వాళ్ళు తమకు బాగా తెలుసును అని. సామెతల గ్రంథకర్త ఆ మాట చెప్తాడు. సామెతలు 28వ అధ్యాయము 11వ వచనంలో ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. ఇంకొకడు ఉన్నాడట. 26వ అధ్యాయము 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఎవరు? 26వ అధ్యాయము 16వ వచనంలో సోమరి కూడా ఏమనుకుంటాడు? జ్ఞాని అని అనుకుంటాడట. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకును అని. ఇంకా చాలా మంది ఉంటారు, బలవంతులు జ్ఞానం గలవారు అనుకుంటారు. అంత తమకే వచ్చింది అని కొంతమంది అతి తెలివైన వాళ్ళు అనుకుంటారు. తెలివైన వాళ్ళు ఆ పని చేయరు. తమకు తాము అతి తెలివి గలవాళ్ళని అనుకున్న వారే తమకు అంతా వచ్చును అన్న భావంతో ఉంటారు. కానీ వాళ్ళ గురించి కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. కొరింథీ పట్టణంలో ఉండే క్రైస్తవులు గ్రీస్ దేశస్థులు, గ్రీకులు, వాళ్ళకుండే జబ్బు కాదు, సాంస్కృతిక పరమైన ఒక బలహీనత. ప్రతి సమాజంలో ఒక సంస్కృతి ఉంటుంది. అంటే నమ్మకాలు, పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, వీటిని సంస్కృతి అంటారు. గ్రీకులకు ఉండే సంస్కృతి ఏమిటి అంటే అతిశయించడం, గర్వించడం. ఏ చెత్త పని చేసినా సరే అందులో కూడా ఏం చేస్తారు? వాళ్ళు అతిశయిస్తూనే ఉంటారు, ఆలోచించరు. అంటే అతిశయించే వాళ్లకు వివేచన ఉండదు అని. మంచి చెడుల తెలివిని జాగ్రత్తగా జ్ఞానంగా వాడుకోవాలి అన్న ఆలోచన అతిశయించే వాళ్ళకు ఉండదు, తృణీకరించే వాళ్ళకు ఉండదు, విమర్శించే వాళ్ళకు ఉండదు, తీర్పు తీర్చే వాళ్ళకు ఉండదు. మరి జడ్జిలు తీర్పు తీర్చటం లేదా అని అంటారేమో. వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. నువ్వు దేవుని కుమారుడుగా సాటి మనిషి విషయంలో చేయాలి. తీర్పు తీర్చే వాళ్ళు న్యాయాధిపతులు అయితే మాత్రమే ఏమిటి, జడ్జిలు అయితే ఏమి, వాడు తప్పు చేయనప్పుడు తీర్పు తీర్చాలి. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అంటే ఎన్నాడు ఏ తప్పు, ఏ లోపము లేనివాడు, ఏ తప్పు చేయనివాడు, ఏ పాపము ఎరుగని వాడు, ఆయనే తీర్పు తీర్చాలి. గ్రీకులకు ఉండే బలహీనత సాంస్కృతిక బలహీనత అంటారు దాన్ని. సాంస్కృతిక బలహీనత ఏమిటి అంటే ఏ పని చేసినా అతిశయిస్తారు. చెత్త పని చేసినా సరే నీచమైన పని చేసినా సరే అతిశయించడమే వారి అలవాటు. ఆ సంస్కృతిలో సమాజంలో ఉండే బలహీనత. నాకంతా తెలుసును అని కొంతమంది అనుకుని ఉంటారు. తామే మహాజ్ఞానులు అని బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు. అందుకే పౌలు ఏమంటాడంటే, ఒకడు తనకేమైనా తెలియదనుకుంటే అతను తెలుసుకోవాల్సినవేవి అసలు తెలుసుకోలేదు. మరి తెలిసిన వాడు ఏం చేస్తాడు? నిండుకుండా
జ్ఞాని ఏం చేస్తాడంటే తన విద్యను దాస్తాడు, ప్రదర్శించడు, దమ్మముగా చెప్పుకోడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? ప్రదర్శిస్తాడు. నిండుకొండ ఏమంటారు? తొణకదు అంటారు. ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇశ్రాయేలీయులు విధేయులు, అబ్రాహాము సంతానం, వాళ్ళకి వాగ్దానం చేయబడింది. దేవుడు వారి పట్ల కరుణ చూపాడు కనుక వాళ్ళు రక్షించబడ్డారు, రక్షణలో కొనసాగారు. ధర్మశాస్త్రాన్ని, వాగ్దానాల్ని, నిబంధనలను దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే ఆఖరికి ఏ స్థితికి వెళ్ళిపోయారు? దేవుని పూజించే వాళ్ళము మేమే కదా. అన్యులు ఎవరు దేవుణ్ణి పూజించరు. ఎందుకు? అన్యులందరూ దేన్ని పూజిస్తారు? విగ్రహాన్ని. వాళ్ళు అన్యులు ఎలాగయ్యారు? ఒకరు విగ్రహాన్ని పూజించడం వల్ల ఒక వ్యక్తి దేవునికి అన్యుడయ్యాడు. అన్యులు ఎవ్వరూ యెహోవాను పూజించరు, ఆత్మస్వరూపైన దేవుని పూజించడు, అద్వితీయుడకు దేవుడిని పూజించరు, సర్వశక్తి గలవాడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన దేవుణ్ణి పూజించడు, ప్రేమామయుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుని ఎవ్వరూ పూజించరు. మేము మాత్రమే పూజిస్తున్నాము. మేము అబ్రాహాము సంతానం. అబ్రాహాము దేవుని మిత్రుడు. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని రక్షిస్తాను అన్నాడు. కాబట్టి మనల్ని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మేము తప్ప పూజించడానికి దేవునికి ఇంకెవరు అని దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి కాదు. తమ రక్షణను ఏం చేశారు? ఎవరి మీద నేను కేకలు వేసినప్పుడు యేసు వస్తే కాదు, దేవుడు నన్ను పిలిస్తే నా గతి కాను అన్న భయము ఎవరికి ఉండాలి? దేవుని కుమారుడైన ప్రతి ఒక్కరికి ఉండాలి. పౌలు అంటాడు, అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోతానేమో అని ప్రతి దినము ఏం చేస్తున్నాడు? లక్షణం ఏం చేస్తున్నాడు? తన శరీరమును, అంటే శరీరాన్ని నలుగొట్టడం కాదు, నేను శరీరము అనుకునే నమ్మకం ఉంటుంది, చనిపోయినంత వరకు ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం కాబట్టి నా దేహమును నలుగొట్టుకుని దాన్ని, దేహాన్ని కాదు లోపరుచుకునేది, మనసును, హృదయాన్ని. తామంటే శరీరానుసారమైన మనసు గల వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు అన్నాడు. రోమపత్రికలోనే 8వ అధ్యాయంలో చదివేసి వచ్చేసాం, దాటి వచ్చేసాం, 11 వరకు వచ్చేసాం, 12లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. తామంటే శరీరం అనుకున్న వారు దేవునికి లోబడరు, దేవుని ధర్మశాస్త్రములకు, ఆజ్ఞలకు, నియమాలకు లోబడు, ఏ మాత్రంలో లోబడజాలరు, వారు దేవుని సంతోషపరచ నేరరు అని. చిన్నప్పటి నుంచి శరీరం అనుకుంటూ నమ్ముతూ పెరిగాము. ఆ నమ్మకము ఎప్పుడు ఉంటుంది? దాన్ని కంట్రోల్లో ఉంచాలి. దాన్ని కంట్రోల్, దేన్ని? నేనంటే నాకు శరీర సంబంధాలే ఎక్కువ, ఆత్మీయ సంబంధాలు తక్కువ అని ఉంటుంది. ఎంతమందికి? అందరికీ ఉంటుంది. దాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగిన వ్యక్తి ఎవరంటే ఏలుతున్నవాడు, రాజు. ఈ జీవితంలో దురాశను పరిపాలన చేయగలిగిన వ్యక్తి ఎవరు అంటే దేవుని కుమారుడు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే అయిపోతాడా? అయ్యే అవకాశం ఉంది. అపోస్తలుల్లో ఒకడు భ్రష్టుడైపోయాడు. ఎవడు వాడు? ఎవరు? యూదా ఇస్కరియోతు యూదా. అతను అపోస్తలుల్లో ఒకడు. రోగాలు బాగు చేశాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు. కానీ అతడు భ్రష్టుడైపోయాడు. 27వ వచనంలో కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతునేమో అని నా శరీరమును నలుగగొట్టి దాన్ని. మరి నేనేం చేస్తున్నా? ఇశ్రాయేలీయులు మాకే రక్షణ అని అతిశయించి యేసుక్రీస్తుని తిరస్కరించారు, రక్షణను తిరస్కరించారు. ఈ రాజు కొరకు వేల సంవత్సరాల కొలది నుండి ఎదురు చూస్తూ వచ్చారు, తరతరాల నుండి. ఆ రాజు వస్తే తిరస్కరించారు. మాకు రక్షణ ఉంది, అబ్రాహాము చెప్పాడు మాకుంది, మేము నాశనానికి పోము, నరకానికి పోము అని దృఢంగా బలంగా వాడు నమ్మారు, నాశనమైపోయారు. మేము క్రీస్తు సభ్యులము, మేము రక్షించబడతాము, మాకే రక్షణ అనుకునే వ్యక్తులమైతే ఇతరులను తృణీకరిస్తాం, ఇతరులను నొప్పిస్తాం, ఇతరులను విమర్శిస్తాము, ఇతరులను తీర్పు తీర్చడానికి కూడా వెనకాడము. దేవుని స్థానాన్ని మనమే ఆక్రమించుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ అలాంటి పనులు జరిగితే వాటి రక్షణను, ఇశ్రాయేలీయుల రక్షణను పోగొట్టు. మరి నేనేమవుతాను? అవిధేయులైన అన్యులు ఇశ్రాయేలును తిరస్కరిస్తే అన్యులు స్వీకరించారు, రైట్. కానీ వీళ్ళు కూడా ఏం చేయడం మొదలుపెట్టారు?
యూదుల్ని తీర్చిదిద్దడానికి మొదలు పెట్టారు, విమర్శించడము మొదలు పెట్టారు. అది నీ పని కాదంటాడు దేవుడు, అది నా పని అంటాడు. ఇతరుల గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ లోపాల గురించి మాట్లాడతామా, వాళ్ళ ఉండే మంచితనాల గురించి మాట్లాడతామా, ఇంకొకరితో మాట్లాడినప్పుడు ఆలోచించినప్పుడు బాగా ఆలోచించాలి. నేను విమర్శించే వ్యక్తినా, తీర్పు తీర్చే వ్యక్తినా కాదు, సహకారి. దేవుడు కూడా నేర్చుకునే విషయంలో ఇతరులకు సహాయం చేసే వ్యక్తినా, అలా ఆలోచించి దేవుడు అందరినీ రక్షించాలని అందరినీ అవిధేయత స్థితిలో మూసి బంధించి ఉన్నాడు అంటాడు రోమపత్రిక 11వ చివరి వచనంలో. అందరినీ అవిధేయత స్థితిలో ఎందుకు ఉంచాడంటే అందరినీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, రక్షించాలి. ఒకవేళ దేవుని పిలుపు ముందే వస్తే నాగటీం కాదు, లేకపోతే ఎందుకు వచ్చేస్తే భయముతోనూ వణకుతోనూ ప్రతి క్షణము రక్షించబడిన వారి సంగతి నేను మాట్లాడాడు. రక్షణ పొందని వారి గురించి మాట్లాడాడు, రక్షించబడిన వారి సంగతి. నేను రక్షించబడ్డాను అని నమ్మిన వారైతే నేను ఒకరితో అబద్ధం చెప్తూ ఉన్నాను. ఆ టైంలో నేను చనిపోతే కాదు, యేసు వస్తే నేను ఎక్కడికి వెళ్తాను. ఒకరి గురించి చెడు మాట్లాడుతున్నాను, ఆ టైంలో యేసు వస్తే నేను చనిపోతే నేనేమవుతాను. భయముతోనూ వణకుతోనూ సొంత రక్షణను కొనసాగించడానికి ఇతరుల లోపాల గురించి కాదు, ఎవరిని తీర్చకూడదు, ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని చులకనగా చూడకూడదు, తుణీకార భావంతో చూడకూడదు. అది ఎవరి పని అంటే ఏ పాపము చెయ్యని, ఒక్కసారి కూడా పాపం చేయని నీతిమంతుడైన దేవుడి పని. ఆయన పని నేను చేయకుండా దేవుడా నన్ను కనికరించిన ఆయన అని స్వపరీక్ష చేసుకుంటూ ప్రభురాత్రి భోజనములో పాలు పంచుకున్న వ్యక్తులమైతే, స్వపరీక్ష అంటే నేను దేవుని కుమారుడు కానీ ఈ వారమంతా ప్రతి క్షణం వ్యవహరించడానికి కృషి చేసేనా అని ఆలోచనతో చేసిన వ్యక్తులమైతే రైట్ మన ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. అందరికీ వందనాలు.